నేను 2 నెలల నుంచి నిజంగా అంకుల్ పెదనాన్న అన్నట్టు నేను కప్పగంతులు వేసే అమ్మాయిలాగానే ఉండేదాన్ని. ఒక ఇంట్లో ఒక అకేషన్ జరుగుతుందంటే అది నాదిలాగా పరిగెత్తాలి, అలాగే ఉండేదాన్ని. పెదనాన్న అన్నాడని నేను బాధపడతలేదు, నిజంగా అది నన్ను నా హృదయాన్ని కదిలిచ్చింది. పెదనాన్న నీకు చాలా వందనాలు నన్ను బయలుపరిచినందుకు. నాకు మార్చి 10వ తారీఖు నుంచి నాకు కాళ్ళు నొప్పి వస్తుంటే ఎడం కాలు తొంట్లో నుంచి వస్తుంది. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళేమో చూపించుకున్నాను 2 సార్లు, పర్లేదు అన్నాడు, మంచిగా ఉన్నాను అనుకున్నాను. ఉండే కొంది కాళ్ళు నొప్పి ఎక్కువ అవుతుంది. ఏప్రిల్ 24 నుంచి నా కాలు నా స్వాధీనంలో ఉంటుందా. కనీసం నేను వాష్రూమ్లోకి వెళ్ళలేను. మాస్టర్ చూస్తే పనికి వెళ్తాడు, డ్యూటీకి వెళ్తాడు, అక్కడి నుంచి చెక్కులకి వెళ్తాడు. నాకు ఎలాగా అనేది అర్థం కాక నాకు ఒక దుఃఖం వచ్చేది. మా అమ్మ ఎందుకు నన్ను ఒక్కదాన్నిగా ఉంది, ఏం ఆస్తులు ఏం అంతస్తులు, ఒక తోడు అనేది లేకుండా చేసింది. ఒక అక్క చెల్లిలో నన్ను లేదు, ఒక చిన్నమ్మ పెద్దమ్మ అనేది లేదు. నాకు ఇప్పుడు ఈ బాధలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఏదన్నా వచ్చి నేను హాస్పిటల్లో ఉండాలంటే నా ఎమ్మటి ఎవరు ఉంటారని నేను దేవుని పండుకొని వేడుతున్నాను. ఎందుకు ప్రభు అని ఏ తప్పు చేశాను, ఒకవేళ ఏదైనా నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను వాడుకుంటున్నావు కదా అని నేను ఏడుస్తున్నా. మాస్టర్ పనికి వెళ్తే ఫోన్ చేస్తా, ఏ అమ్మాయి నన్ను పని చేసుకోనివ్వు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తానంటే రానంటావు అంటాడు. నాకు అలాంటి సమయంలో మాల్చక్కకి ఫోన్ చేసి వాడు ఫోన్ నెంబర్ కలవపోతుంటే వాడు పక్కింటి నెంబర్ చేసి, అక్క నన్ను బతికిస్తావో ఏం చేస్తావో నన్ను చూడక్క వచ్చి అని అంటే ఆటో తీసుకొని వచ్చి నన్ను ఎడగదైతే నేను పడ్డా బాధ చూసినట్టు తెలిసింది. కనీసం నడకలేదు. నా బిడ్డలో నా కాపురం ఏమైపోవాలనేది నాకు ఒక దిగులు పడిపోయింది. నేనేం చేశానో, వాళ్ళు ఎలా నాకు పరిచయం చేశారో తెలుసు. పద్మ కానీ మధుచక్క కానీ నా కోడలు కానీ ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళా. గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరులో కూడా 2 రోజులు నన్ను అబ్జర్వేషన్లో పెట్టి ఏం కాదు అంటున్నారు. 3వ రోజు ఆపరేషన్ చేయాలి, ఆరోగ్యశ్రీ వర్తించదు, 1,00,000 లక్షన్నర. ఏమనుకోవాలి నేను, దేవుడా నువ్వు ఉన్నావు అని నమ్మకం పెట్టి నేను నా ఫోన్ ఓపెన్ చేస్తే నాకు ఒక వాగ్దానం దొరికింది. నీ పరిస్థితులు నేను ఎరుగుదును, ధైర్యముగా నిలబడుము అని ఉంది. సరేనని చెప్పి నేను అలాగే ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ అన్నారు. సరే మాస్టర్ వచ్చాడు, ఉంటున్నాం. ఇంకొక డాక్టర్ వచ్చి నీకు అసలు ఆపరేషనే అవ్వదు, దేవుని నామనికి మహిమ కలుగుతుంది కాక, నీకు చిన్న ఇంజక్షన్ ద్వారా నీకు తగ్గిద్ది అన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే నీ కాలు ఆపరేషన్ ద్వారా స్వచ్ఛపడవచ్చు, పెరాలసిస్ రావచ్చు అని అనేకులు అంటే నాకు భయం వేస్తుంది. ఇంకా నాకు ఒక బిడ్డ పెళ్ళికొన్నాడు, ఏంటి అసలు ఆ పరిస్థితి అని నేను నా మనసులోనే తలుచుకుంటూ ఉంటే దేవుడు నాకు ఆ చిన్న ఇంజక్షన్ ద్వారా ఈరోజు ఇలా నిలబడి నా సొంతగా నడవగలుగుతున్నాను అంటే ఇది డాక్టర్ది దేవుడిచ్చిన జ్ఞానం. మొదట నన్ను దేవుడు ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చి మీ మధ్య నిలబెట్టి నా కొద్ది సాక్ష్యం మీ మధ్య పంచుకోవడానికి, ఈ బిడ్డల ద్వారా మంచి వాక్యాన్ని మీ మధ్య వెల్లడపరచడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. నిజమే, నా కప్పగంతుల్ని నేను గత 5 సంవత్సరాలనే తీశాను. నేను ఇదివరకు ఏ ఫంక్షన్ అంటే పరిగెత్తదని నా దగ్గర లేవు. నిజమే, నాలో ఇంకా ఏమన్నా ఉండయేమోనని చెప్పి దేవుడు నేను ఈ ముందు కూర్చాడని అనుకుంటున్నాను, కానీ నాకేమి లేకుండా రాలేదనుకున్నాను. మీ అందరూ నా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు వందనాలు. నేనేదో చిన్న బిందులాంటి తయారు చేసేది, ఎవ్వరు వెళ్ళొద్దు, ఆఖరి వరకు ఉండి మీరు ఆస్వాదించాలని నా కోరిక. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తను పడినటువంటి పెయిన్, బాధ నిమిత్తము, దేవుడు చేసినటువంటి మేలు నిమిత్తము, స్వస్థత నిమిత్తము కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పింది. ఫలహారం ఉన్నది,